మంత్రి పదవి ఇస్తే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే ఒక ఫీలింగ్తో మీరున్నారా? అందుకే దీంట్లో గవర్నరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని మీరు కామెంట్ చేస్తున్నారు కదా, దీని పట్ల మీరేం చెప్తారు? అప్పటికప్పుడు అడావుడిగా వరాల వర్షం కురిపిస్తానో లేకపోతే మంత్రులు పదవులు ఇస్తానో ప్రజలు వెంటనే మామూలు యూటర్న్ తీసుకొని మనసు మార్చుకుంటారని చెప్పేసి మేము అనుకోవట్లేదు. కానీ ఒక రాజకీయ పార్టీగా సాంప్రదాయాన్ని పాటించాలి, రేపటి భావితరాలకి ఆదర్శవంతంగా ఉండాలి. ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇదే పోటీ చేసిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్ గారు ఈ రోజు గుర్తొస్తారు. 2 సంవత్సరాల నుంచి మరి వారిని ఎందుకు గుర్తించలేదు? మంత్రి పదవి కాకపోతే ఇంకో రకమైన స్థానంలో ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు అధికార పార్టీగా? ఆ రోజు మైనార్టీలందరూ నిజంగా మైనార్టీకి అవకాశం ఇస్తే మామూలుగా ఓట్లేస్తారు అని చెప్పేసి అని అనుకుంటే మైనార్టీగానే మామూలుగా మీరు అవకాశం ఇచ్చారు కదా, అజారుద్దీన్ గారు ఓటమి పాలయ్యారు కదా. కాబట్టి ఈ రోజు సామాజిక కోణం ఒకవైపు అయితే, రెండోది పనిచేయగలిగిన ప్రభుత్వం ఏది, పనిచేయగలిగిన నాయకులు ఎవరైతే బాగుంటుంది అని అనేది ఎవరికి వాళ్ళు ప్రజలు ఆలోచించి తీర్పిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఈ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉంటాయి. ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకి రేపు మీరు ఏం చేస్తారు, ఏంటి చేయకపోతే మళ్ళీ రేపటి భవిష్యత్తులో పరిణామాలు ఏంటనేది మనం గతంలో ఎన్నో సంఘటనలు అనుభవాలు చూసినాం. కానీ ఈ రోజు అడావుడిగా ఇప్పటికిప్పుడు మీరు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేస్తే ఆ ఫైల్ ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న తర్వాత, ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు అజారుద్దీన్ని కనీసం గుర్తించలేదు, పట్టించుకోలేదు ఎవరు కూడా. ఈ రోజు మీకు ఆడ బీహార్ ఎన్నికలకి, ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు పనికొస్తుందనే ఉద్దేశంతోనే సామాజిక కోణంలో కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకునే క్రమంలో ఓట్లు వర్షం లెక్క కురుస్తాయి అని చెప్పేసి మీ ఫెయిల్యూర్స్ ఏందనేది మీరే ఈరోజు రుజువు అవుతా ఉంది కదా. 2 సంవత్సరాల మీ ప్రభుత్వంలో మీ పనితీరుని చెప్పి, మీరు చేసిన హామీలు నెరవేర్చిన వాటిని చెప్పి, మీరు ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పి ఓట్లు అడిగి మీరు గెలవాల్సిన, గతంలో ఓటమి పాలైన ఈ సీట్లో గెలిచే బాధ్యతను తీసుకోవాల్సిన మీరు ఈ రోజు ఓటమి పాలవుతున్నారు, ఓటమికి దగ్గరలో ఉన్నారని చెప్పేసి గుర్తించి చేయాల్సిన, గతంలో 6 గ్యారంటీలు ఎట్లయితే ఇచ్చారో 7వ గ్యారంటీగా ఇంతకుముందు చారి గారు అన్నట్టు 7వ గ్యారంటీగా మంత్రి పదవి ఇచ్చేస్తే ఇప్పుడు ఏదో మనసు మార్చుకుంటారు అనే ఒక ప్రయత్నం. అంటే అధికారంలో ఉండి దొడ్డిదారిన గెలిపే లక్ష్యంగా ఇటువంటి క్రీనీడలు ఆడటం అనేది సమాజానికి, భవిష్యత్తుకి, వ్యవస్థకి మంచిది కాదు. కాబట్టి ఒక సాంప్రదాయాన్ని గౌరవించాలి. మేమేమో అజారుద్దీన్కి వ్యతిరేకం కాదు, ఇంకొకళ్ళు వ్యతిరేకం కాదు. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తే రేపు భావితరాలకి, భవిష్యత్ తరాలకి బాగుంటది. కాబట్టి కేవలం గెలిపే లక్ష్యంగా, ఓట్లే లక్ష్యంగా పార్టీలు ఈ రకంగా పనిచేసుకుంటూ పోతే రేపు భవిష్యత్ తరాలకి ఆదర్శవంతంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వేరే విధమైన మార్గాలు చూపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సాంప్రదాయం మంచిది కాదు అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అజారుద్దీన్ విషయంలో కాంగ్రెస్ ఖచ్చితంగా, అంటే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, తర్వాత ఎవరైనా కూడా అవకాశం ఉన్నప్పుడు రాజకీయాల్లో దాన్ని వాడుకుంటారు. సో ఇప్పుడు గతంలో బీజేపీ చేసింది కనుక ఇప్పుడు మేము చేస్తున్నాము, దాంట్లో ఆయన ఎమ్మెల్యే కాకుండా, ఎమ్మెల్సీ కాకుండా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని చెప్పి దానికి సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తి చేస్తోంది. 12 గంటల 15 నిమిషాలకు అజారుద్దీన్ నేను అని ఆయన క్యాబినెట్లోకి రాబోతున్నారు. సో ఇంత అడవుడిగా చేయడాన్ని మనం ఎట్లా చూడవచ్చు? దీంట్లో కాంగ్రెస్కు నిజంగానే ఎంఐఎం మద్దతు ఉన్నప్పటికీ